తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రుడు, పంచమ శనేశ్వరుడు, షష్టమ రాహు, అష్టమ కుజగురుడు యొక్క సంచారం, లాభస్థిత రవి బుధ శుక్రుడు, ద్వాదశ కేతు యొక్క సంచారం. ఇక తులారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైన ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో కూడా కాస్త శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ కుజుని సంచారం వల్ల రుణ ధన సంబంధితమైన సమస్యలు కాస్త ఒత్తిడిని పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే తృతీయంలో చంద్రుడు, షష్టమ రాహు సంచారం వల్ల ఏదో మిరాకిల్స్ జరుగుతాయని మనం నమ్మి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడం, పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడిదారులతో మనం కలిసి చేసే వ్యాపారాల్లో కొంత మోసం కానీ, మరి మంచితనంతో మనకు జరిగేటువంటి నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లీగల్ సంబంధించినటువంటి సమస్యల రీత్యా ఇబ్బందులు కాకుండా తులారాశి వారి తగిన శ్రద్ధ పాటించండి. ఈ వారాంతంలో దశమ రవి నుంచి ఏకాదశ రవి బుధుల శుక్రుల యొక్క సంచారం వల్ల ఇక తులారాశి వారి యొక్క వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇక ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి. ఫైనాన్స్, లీగల్, స్పెక్యులేషన్, లిటిగేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి పెట్టుబడి రంగాల్లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ద్వాదశ కేతువు, తృతీయ చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, కుటుంబపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ప్రతి వ్యవహారంలో మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాల్ని మీరు పరిగణలో తీసుకోండి. దైవబలంతో గ్రహశాంతిని చేసుకుని అధిగమించి ప్రతి సమస్యను విజయం సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. అయితే ఈ వారంలో తులారాశి వారి చేయదగిన పరిహారాల్లో ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా పఠించండి. విశేషంగా బుధవారం రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అభిషేకాన్ని, స్వామి యొక్క దర్శనాన్ని, ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.